మాది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కొత్తకొండ గ్రామం. మేము ఇప్పటికి ఈ ప్రకృతి వ్యవసాయం బాగానే పండిస్తాం. మేము ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది మేము ఈ ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసి. అయితే ఇంతవరకు ఎరువులు, పురుగు మందులు ఓడిసేలం. అప్పుడు మాకు ఈ 10 ఎకరాల కింద కనీసం 1 లక్ష రూపాయలు ఎరువులు ఖర్చు అయ్యేది. అలాంటిది ఈరోజు రూపాయి కూడా ఎరువులు కొనట్లేదు, పురుగు మందు వాడట్లేదు. మేము చక్కగా అన్ని వ్యవసాయాలు పండిస్తాం. వేరుశనగ, టమాటీ, మిరప, వంగ, అరటి, చెరుకు, తర్వాత ఏమో రకరకాల పళ్ళ తోటలు అన్నీ పండిస్తాము. బాగానే ఉంది. ప్రజలు కూడా మంచి ప్రతి ఒక్కరు కూడా ఇదే పద్ధతి వాడుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత ఈ చెరుకు గురించి మార్కెట్ గురించి భయపడే అవసరం లేదు. ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చి వాళ్ళేమో చెరుకు కొనేసి బెల్లం తయారు చేసుకుంటారు. బాగానే గిట్టుబాటు రేట్ ఇస్తారు. బాగానే ఉంది. ఇప్పుడు పంట కూడా బాగుంది, రేటు కూడా బాగుంది. మనమేమో మార్కెట్ గురించి భయపడే అవసరం లేదు. ఇప్పుడు మనకి ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళు కూడా మంచి ప్రోత్సహించే మంచి రేటు ఇస్తారు మనకి. అంతే ప్రతి ఒక్క రైతు కూడా మంచి పంటలు పండించండి. ఎరువులు, పురుగు మందు పూర్తి మానేయాలి. అవి ఓడిన వల్ల ప్రతి ఒక్క మనిషికి షుగర్, బీపీ, కీళ్ళ నొప్పులు, తలనొప్పులు అన్ని బాధలు వస్తాయి. అవి మట్టి పూర్తి బ్యాన్ చేసేయాలి. అవి వాడకూడదు ఎవరున్నాం రైతుల మట్టుగా. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క రైతు కూడా ఇలాగే పద్ధతిగా పంటలు పండించి ఆరోగ్యవంతులుగా ఉండాలి. అది పూర్వం మన పెద్దలు ఇలాగే ఈ ప్రకృతి వ్యవసాయం పండించి ఆరోగ్యం ఉండేవాళ్ళు. వాళ్ళు 100 సంవత్సరాలు బాగానే జీవించేవాళ్ళు. ఇప్పుడేమో మన వాళ్ళు ఈ ఎరువులు, ఈ తర్వాత ఈ పురుగు మందులు వాడిన వాళ్ళేమో ఆరోగ్యం పోయింది ప్రతి ఒక్క మనిషికి. మన భారతదేశంలో ఒక్కొక్క మనిషికి శరీరంలో 700 గ్రాముల పురుగు మందు ఉంది, కేజీ 600 ఎరువు ఉంది. ఈ 2 బ్యాన్ చేసినాడు మనం ఆరోగ్యవంతంగా ఉంటాము. ప్రతి ఒక్క రైతుగా ఇలాగే పాటించాలి, ఇదే పద్ధతి పండించాలి. మంచి ఆరోగ్యం ఉంటారు. రేటు బాగుంది. బెల్లం కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడేమో మనం ఈ బెల్లం తయారు చేసిన వాళ్ళు ఏం చేస్తానంటే ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల బెల్లం కూడా మంచి రుచిగా బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇదే పద్ధతిగా చెయ్యాలి. బెల్లం తయారు చేసుకోవాలి. తర్వాత ఏమో చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఇది మన పద్ధతి. పట్టు మళ్ళీ